అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక బుద్ధుడు లేదా గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ బుద్ధుడు, ఇవన్నీ కూడా ఆయన పేర్లే. ఆయన జీవిత ప్రస్థానం ఏమిటి, ఎందుకని మహారాజుగా ఉండేటటువంటి ఈ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఉన్నట్టుండి అన్నిటినీ వదిలేసి ఎందుకని సన్యాసం స్వీకరించాడు, ఎందుకని అంత విరక్తి భావం కలిగింది బుద్ధుడికి, ఒకసారి మనము కొంచెం క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సన్యాసము ఏమి చేతగాంతనం కాదు సుమా, అదొక గొప్ప యోగము. అటువంటి యోగము మనకు కలగడమే పెద్ద విశేషము. చాలా మంది సన్యాసుల్ని చాలా చులకనగా, వీరికి ఏం తెలియదులే అని అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. అసలు ఆ స్థాయికి వెళ్ళటానికి మన స్థాయి సరిపోదు ముందు. కాబట్టి కూడా మరి సన్యాసం స్వీకరించిన వారిని కానీ, అలా దైవభక్తిలో ఉన్న వారిని కానీ విమర్శించకండి, లేనిపోని పాపాలు. కాబట్టి ఆయన జీవిత ప్రస్థానం ఏమిటి, సాధారణమైనటువంటి ఇంట్లో ఏం పుట్టలేదు ఈ గౌతమ మహర్షి. ఈయన పేరు గౌతమ బుద్ధుడు లేదా బుద్ధుడు లేదా సిద్ధార్థుడు అనేటటువంటి సిద్ధార్థ గౌతముడు అనేటటువంటిది ఈయన పేర్లు. సిద్ధార్థ గౌతముడు ఆ కాలక్రమేణా బుద్ధుడుగా, గౌతమ బుద్ధుడుగా స్థిరపడ్డాడు. అసలు ఎవరి గౌతమ బుద్ధుడు? సిద్ధార్థ మహర్షి మరి సిద్ధార్థుడు అనేటటువంటి పేరుతో రాకుమారునిగా విలాసవంతమైనటువంటి జీవితం ఉంది ఆయనకి. బాన్ విత్ ఏ గోల్డెన్ స్పూన్ అంటారు కదా, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ అని. ఆయన పుట్టుకతోనే మహారాజుగా జన్మించాడు. ప్రజల కష్టాలను చూసి సత్యం కోసం బయలుదేరి అసలు జీవితం అంటే ఏమిటి ఈ కష్టాలు, ప్రజలు ఎందుకని ఇలా చిటికి మాటికి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు, మరి జ్ఞానోదయం పొంది ప్రపంచానికి శాంతి సందేశము చెప్పాలి అనేటటువంటిది గట్టి సంకల్పంతో బోధించినటువంటి యాత్ర గౌతమ బుద్ధుడి జీవిత ప్రస్థానము. ఆయనకేం లేక అన్నిటినీ తను త్యజించాడు అనుకున్నారా? కాదు. ఆయన యువరాజు, రాజుగా పుట్టి అన్నిటినీ వదిలేశాడు. కారణం ఏమిటి? ఒకానొక రోజు మరి ఒక ముసలి అతను, అంటే ఒక బాగా వయసు పైబడినటువంటి ముసలతను మరి ఏదో వ్యాధి సంక్రమించి అలా మరణించాడట. ఆ దృశ్యము వాళ్ళ తండ్రి చేసినటువంటి తప్పేమిటో తెలుసా? బుద్ధుడు తండ్రి అసలు ఆయనకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచాడు. కష్టాలు గాని కన్నీళ్లు గాని ఆయనకు తెలియవన్నమాట. అలా పెంచాడు గౌతమ బుద్ధుడి నాన్న. కాకపోతే ఎప్పుడైతే ఈ చావు దగ్గర నుంచి చూశాడో, ఆ ఏడుపులు, ఆ పెడబొబ్బలు ఇవన్నీ చూసేసరికి తెలియని జ్ఞానం ఏదో ఉదయించిందంట గౌతమ బుద్ధుడికి. ఆయన పేరు సిద్ధార్థ గౌతముడు. కపిల వస్తువుడు అంటే శాక్య వంశీయుడు. ఈయన ఆ వంశానికి చెందుతూ ఉంటాడు. తన భార్య పేరు యశోధరను, అలాగే రాజ్యాన్ని, కొడుకు పేరేంటి? రాహుల్. వీళ్ళందరినీ కూడా వదిలేశాడట. వదిలేసి మరి సత్యం గురించి, సత్య అన్వేషణ గురించి ఏమిటి, మరి ఎందుకని సుఖం వచ్చినప్పుడు చాలా పొంగిపోవాలి, మరణించినప్పుడు ఈ ఏడుపులు ఏమిటి, ఈ బాధ ఏమిటి, శాంతి కావాలి, శాంతి సందేశాన్ని ఇవ్వాలి ఈ దేశానికి, విశ్వానికి అని సత్యాన్వేషణ కోసం వెళ్ళాడట. సత్యాన్ని అన్వేషించడం కోసం. అంటే హూ యామ్ ఐ, అంటే నేను ఎందుకు పుట్టాను, అసలు దేని గురించి పుట్టాను అని చెప్పి చాలా నిగూఢంగా మరి అలా తపస్సు చేస్తూ బోధి వృక్షం కింద అలా జ్ఞానోదయం పొందాడట బుద్ధుడు, గౌతమ మహర్షి. మరి అలా ఆయన బోధనలు నేటికి కూడా మార్గదర్శకాలు. అలా మామూలుగా ఏమి తయారవ్వరు. వీళ్ళంతా తయారవటం వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది. సిద్ధార్థుడు గొప్ప చక్రవర్తి, రాజకుమారుడు. ఆయన పుట్టడమే గొప్ప ఇంట్లో పుట్టాడు. చాలా గొప్ప చక్రవర్తిగా ఎదగాలని తండ్రి శుద్ధోధనుడు, ఆయన తండ్రి పేరు శుద్ధోధనుడు, కోరుకున్నాడు. అతనికి ప్రజల కష్టాలు తెలియకుండా పెంచాడు. అది అతను చేసిన తప్పేమిటంటే కష్టం అనేది తెలియకుండా పెంచాడు. ఎప్పుడైతే ఈ చావు వార్త కళ్ళెదురుగా చూసేసరికి తట్టుకోలేకపోయాడట సిద్ధార్థ గౌతముడు. మరి అలా పెంచకూడదు పిల్లల్ని, అన్నిట్లోనూ ఇన్వాల్వ్ చేయాలంటే అన్నిట్లోనూ మరి వాళ్లకు నేర్పిస్తూ ఉండాలి. ఇలా ఉంటుంది, మరి ఎవరైనా చనిపోయినప్పుడు ఇలా ఉంటుంది, ఇలా పెళ్ళైతే ఇలా, చావైతే ఇలా, అన్ని కూడా చూపించాలి. ఒక సంతోషం ఒకటే చూపించారనుకోండి, ఏదన్నా చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేరు. అది పెద్ద తప్పు. అసలు ఏమి తెలియకుండా పెంచడమే పెద్ద తప్పు. ఇక అతని పినతల్లి మహాప్రజాపతి అతన్ని పెంచింది. ఎవరిని? గౌతమ మహర్షిని. ఈ గౌతమ బుద్ధుడిని పెంచింది. పిన్నతల్లి పెంపకంలో పెరిగాడట గౌతమ బుద్ధుడు. సిద్ధార్థుడు గొప్ప చక్రవర్తిగా ఎదగాలనే కోరుకున్నాడు గాని ఈ శుద్ధోధనుడు
ఈ మరి సిద్ధార్థుడి తండ్రి ఎప్పుడు కూడా అసలు ప్రజల్ని కాపాడేటటువంటి సత్తా, ధైర్యము, అంత జ్ఞానం అసలు మన వాడికి ఉందా లేదా అని ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఆ ప్రస్తావన కూడా తేలేదు. అది ఆయన చేసినటువంటి తప్పు. కాబట్టి అతని 29వ ఏట మరి ఈ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు 29వ ఏట ఎప్పుడైతే ఈ చావును కళ్ళెదురుగా చూశాడో, ఇక ఆయన జీవితంలో దుఃఖానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా వీళ్ళంతా ఏడుస్తున్నారు? పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదని తెలుసు కూడా ఎందుకు ఇలా బోరుమని ఏడుస్తున్నారు అని చెప్పి, అసలు శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి, ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి అని జ్ఞాన అన్వేషణ కోసము, సత్య అన్వేషణ కోసం అలా తపస్సు చేస్తూ కారణాలు కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్య యశోధరను, అలాగే రాహుల్ కొడుకుని వాళ్ళతో పాటు రాజ్యభారం కూడా వదిలేశాడట. రాజ్యభారం వదిలేసి సన్యాసాన్ని స్వీకరించాడు. పోతే అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే, శాంతి సందేశము, సత్య అన్వేషణలో ఈ విశ్వానికి, ప్రపంచానికి ఏదో తెలియచేయాలని చెప్పి ఆయన తపస్సులో నిమగ్నం అవ్వడం, బోధి వృక్షం కింద అదే పనిగా తపస్సు చేయడము, జ్ఞానము, అంతర్గత జ్ఞానం అనేది బయటికి రావడం, శాంతి సందేశం అనేది ఈ ప్రపంచానికి తెలియజేశాడు. చూడండి, అది బాధ్యత కన్నా ఎక్కువ. ఆయన ఇంటి బాధ్యత కాదు, ఈ మొత్తం విశ్వం బాధ్యతను ఆయన భుజాల మీద వేసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి గొప్ప వాళ్ళని విమర్శించకండి సుమా. కఠోరమైనటువంటి తపస్సు చేసి చివరకు ఇక నిరర్ధకమని భావించి వదిలేశాడు. మొత్తం కూడా మరి కఠోరమైన తపస్సు చేసి, ఏమిటి పెళ్లి ఏంటి, ఈ సంసార సాగరం ఏంటి, భార్య ఏంటి, బిడ్డ ఏంటి, ఆ రాజ్యం ఏమిటి తల్లనొప్పులు ఏంటి, ఈ ప్రజలు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, ఏదో తెలియనటువంటి దుఃఖము ఎందుకని ప్రజల్ని ఆవహిస్తుంది అని మొత్తం కూడా జ్ఞానాన్ని పరిశీలించి చివరకు నిరర్ధకమని భావించి మొత్తం కూడా వదిలేశాడట. ఎవరన్నా రాజుగా పుట్టినవాడు రాజ్యాన్ని, అటువంటి రాజవిలాసాల్ని వదిలి బయటకు వస్తాడా? ఆయన వచ్చాడు. కారణం ఏమిటి? ఆ జ్ఞానం అనేది ఎక్కడో ఉదయించింది. బోధి వృక్షం కింద ధ్యానం చేస్తూ బోధనలు పొందాడు. అప్పుడు అతడి పేరు బుద్ధుడుగా స్థిరపడింది. ఇక బుద్ధుడు మేలుకొన్నాడు. అంటే ప్రతి మనిషిలోనూ అంతర్గత బుద్ధుడు అంతని అనేది, జ్ఞాని అనేవాడు ఉంటాడు. కాకపోతే అది సప్రెస్ అవుతూ ఉంటుంది. అంటే ఈ బాధ్యతలు, ఈ సంసార సాగరంలో అవి మరుగున పడుతూ ఉంటాయి. వాళ్ళేమిటి, హూ ఆమై అంటే నేను ఏ కారణం గురించి పుట్టానని పదే ప్రశ్నించుకుంటే ఎక్కడో తెలియనటువంటి అంతర్గత శక్తి ఒక్కసారిగా మూలాధార చక్రం నుంచి అలా బయటకు వచ్చినప్పుడు అప్పుడు కలుగుతుంది మనకు జ్ఞానం అనేది. అప్పటి వరకు అలా తపస్సు చేస్తూ ఉన్నాడట. ఇక బోధి వృక్షం కింద ఇక జ్ఞానోదయం పొందాడు. అప్పుడు కదా మరి బుద్ధుడు అయ్యాడు. ఈ విశ్వం మొత్తం కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన ఒక మార్గదర్శి, ఒక గురువులాగా మారిపోయాడు. ఇక బుద్ధుడు కొత్త మతాన్ని ఏమి స్థాపించలేదు, కానీ ప్రాచీన వైదిక ఆచారాలను ప్రశ్నించి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మరి పోరాడాడు. పూర్వం చూడండి, భర్త చనిపోయిన స్త్రీలు ఇంట్లోనే ఉండాలి, తెల్ల చీరలు చాలా ఆంక్షలు ఉండేవి. అసలు చీకటి గదిలో పెట్టేసేవారు. మరి ద్వితీయ వివాహానికి అసలు తలంపు కూడా వచ్చి ఉండేవారు కాదు. అంతకుముందు ఏమిటి, సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య కూడా అదే చితి మీద చనిపోవాలి. ఇవన్నీ కొన్ని ఆచారాల్ని అడ్డుపెట్టుకొని స్త్రీలను చాలా హింసించడం అన్నమాట, నరకం చూపించేవాళ్ళు పూర్వం. అయితే ఇలా కాదు అని చెప్పి వీరేశలింగం పంతులు అనేటటువంటి ఒక సంఘ సంస్కర్త ద్వితీయ వివాహంలో తప్పు లేదు, భర్త చనిపోతే అనేటటువంటిది కొత్తగా ప్రవేశపెట్టింది. అక్కడి నుంచే మరి ఆయన్ని ఆక్షేపించారు, ఆయన్నెంత విమర్శించారు ఆ మొదట్లో, కానీ ఆయన అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకు అంటే స్త్రీలు కూడా సమానంగా, మరి పురుషుడు భార్య చనిపోతే చేసుకుంటున్నాడు కదా, స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు అనేటటువంటిది గట్టిగా మరి ఆయన ఒక్కడే నిలబడ్డారు. అప్పటి నుంచి ఈ సతీ సహగమనము, ఇలా భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి, ఇటువంటివన్నీ కూడా ఆగిపోయాయి అన్నమాట. ఇటువంటి సంఘ సంస్కర్తలు చాలా అవసరం. ఎవరు ప్రశ్నించలేదనుకోండి, ప్రశ్నించే గొంతే లేదనుకోండి, అలా దురాచారాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి మొదట ఉపన్యాసము సారనాథ్ లోని జింకల అడవిలో ఇచ్చాడట బుద్ధుడు. అలాగే అశోక చక్రవర్తి వంటి రాజులు ఈయనను ఆచరించారు. ప్రభావితమై బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు.
అశోక చక్రవర్తి చెట్లు నాటాను అనేటటువంటి ఒక వాక్యము పదే పదే గుర్తొస్తుంది కదా. మరి అశోక చక్రవర్తి అంత గొప్పవాడు. ఇక అతని బోధనలు, బుద్ధుడి బోధనలు ఇక అశోక చక్రవర్తిని బాగా ప్రభావితం చేశాయట. చాలా మరి ఎక్కడో తెలియనటువంటి ఒక జ్ఞానము బుద్ధుడు చెప్పేటటువంటిది అశోక చక్రవర్తికి నచ్చి ఆ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. ఇక బుద్ధుని జీవితము, బోధనలు దేశ వ్యాప్తంగా ఈ విశ్వమంతా కూడా ప్రజలకు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఆయన చేసింది తప్ప ఒప్ప? కొంతమంది అంటారు భార్య పిల్లలు రాజ్యాన్ని అలా వదిలేసి వెళ్ళిపోవడము ఏం మాత్రం గొప్ప, అదేమన్నా గొప్ప ఏమిటి అని. కాదు కాదు, అక్కడ ఏమి జరిగిందంటే ఇందులో ఏమీ లేదని తెలుసుకున్నాడు గౌతమ బుద్ధుడు. అంటే ఈ సిద్ధార్థ గౌతముడు బౌద్ధ మత స్థాపనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి. బౌద్ధ మతాన్ని అలా గౌతమ బుద్ధుడు, సిద్ధార్థ గౌతముడు ద్వారానే అలా మనకు అలా వచ్చింది. చెప్పేది ఒకటి, శాంతి సందేశం ఏమిటో తెలుసా? ఎప్పుడూ కూడా సత్యాన్ని ప్రబోధించాలి, ధర్మాన్ని రక్షించాలి. ఏ మత గ్రంథం తీసుకున్నా కూడా అన్ని మత గ్రంథాలు ఒకటే చెప్తాయి, ఏమిటో తెలుసా? శాంతిని ప్రబోధించమని, పక్కవారిని ఇబ్బంది పెట్టకూడదని, అలా సత్యాన్ని ధర్మాన్ని కాపాడాలని, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవన ప్రయాణం చేస్తూ ఉండాలని. కుంభినీలో అంటే ఇప్పుడు నేపాల్ అన్నమాట, రాజకుమారుడిగా జన్మించాడు సిద్ధార్థ గౌతముడు. ఈయనేం ఆసామాషి ఇంట్లో ఏం పుట్టలేదు, రాజుల ఇంట్లో పుట్టాడు. తర్వాత దుఃఖం నుండి విముక్తి కోసం, సత్యాన్వేషణ, జ్ఞానం కోసం. ఏమిటి జనాలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏదో దాని గురించి? ఎవరో చనిపోతే మనం ఏడవటం ఏంటి? ఆల్రెడీ అది ప్రీఫిక్స్డ్ కదా, పుట్టినవాడు చనిపోక తప్పదు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి జ్ఞానం కోసము, సత్య అన్వేషణ కోసము జ్ఞానోదయం పొంది రాచరికాన్ని ఎవరన్నా వదులుకుంటారా చెప్పండి? రిచ్ లైఫ్ ని తెలిసిన వాళ్ళు ఎవరు వదులుకోరు కదా. మరి గౌతమ బుద్ధుడు ఎందుకు వదులుకున్నాడు? అంతకన్నా గొప్పదనిపించింది జ్ఞానము, సత్యాన్వేషణ. కాబట్టి అన్ని భార్యను, బిడ్డను, కొడుకును, రాజ్యాన్ని, రాచరికాన్ని, రిచ్ లైఫ్ ని, చాలా గొప్ప జీవితాన్ని, మరి అసలు అతనికి కష్టం అంటే ఏమిటో తెలీదు, అలా పెంచాడు తండ్రి. మరి అవన్నిటిని మానేసి అష్టాంగ మార్గము అనేటటువంటిది బోధించాడు. ఇక 4 ఆర్య సత్యాలను కూడా బోధించాడు ఈ గౌతమ బుద్ధుడు. సుమారు 45 సంవత్సరాలు బోధించి సంఘాన్ని నిర్మించారు. గౌతమ మహర్షిని అంటే గౌతమ బుద్ధుడిని చాలా మంది మరి ఆదర్శంగా, మార్గదర్శకంగా, ఒక గురువుగా భావిస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు, తెలియని వారు కూడా చాలా మంది ఉంటూనే ఉంటారు. మరి వేమన జీవిత ప్రస్థానం గాని, అలాగే వాల్మీకి జీవన ప్రస్థానం, వీళ్ళంతా చాలా గొప్ప గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళే. ఎందుకని? తదేకంగా మెడిటేషన్ చేస్తూ, తదేకంగా మరి తపస్సు చేస్తూ, ఎవరితోటి సంబంధం లేకుండా ఎందుకని ఇలా చేస్తున్నారు? ఎందుకని అంటే వీళ్ళకి సంసార సాగరంలో ఎటువంటి తృప్తి లేదు. ఇవన్నీ నిరర్ధకము. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ లేనిపోని ఏడుపులు, లేనిపోని ఇవన్నీ కూడా ఏమిటి సంబంధాలు? ఎవరో ఉంటే మనం సంతోషంగా ఉండడం ఏమిటి, ఎవరో చనిపోతే ఈ ఏడుపులు ఏమిటి అని చెప్పేసి ఈ సత్య అన్వేషణ కోసం, అసలు మనం ఎవరము, దేని పుట్టాము అని చెప్పి సత్య అన్వేషణ కోసం, జ్ఞానోదయం కోసం అలా బోధి వృక్షం కింద మరి అలా జ్ఞానోదయం కలిగిందట బుద్ధుడికి, గౌతమ బుద్ధుడికి. సిద్ధార్థ గౌతముడు ఈయన. మరి అలా కష్టం తెలియకుండా పెంచిన పినతల్లి సంరక్షణలో పెరిగి, ఆయనను పినతల్లే పెంచింది కాబట్టి ఆమె తల్లి అవుతుంది. పినతల్లి సంరక్షణలో అలా పెరిగి మరి ఆవిడ కూడా గొప్ప తల్లే, మంచి బుద్ధులు నేర్పించి, కాకపోతే చేసినటువంటి తప్పు ఏమిటంటే కష్టం తెలియకుండా పెంచడం. పిల్లలకు కంఫర్ట్ జోన్ ఇవ్వాలనుకోవడం తప్పు కాదు. పిల్లలకు అన్ని రకాలైనటువంటి రిచ్ లైఫ్ ని, అలాగే అంతర్జాతీయ మరి విలువలతో కూడినటువంటి పెద్ద సౌధం ఇచ్చిన, మరి ఏ కష్టం లేకుండా పెంచినా అది తప్పు. ఎందుకంటున్నానంటే ఇస్తే ఇవ్వచ్చు, కానీ దాని విలువలతో కూడినటువంటి విధానంలో ఇవ్వాలి. అంటే చూడు, ఇలా కష్టం వస్తే ఇలా నెగ్గుకు రావాలి అని చెప్పి మొత్తం కూడా నేర్పించాలి. అంతేకాని ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఓన్లీ రిచెస్ మాత్రమే ఇచ్చి, వెల్త్ మాత్రమే ఇచ్చి, అంటే డబ్బు మాత్రమే ఇచ్చి కష్టం నేర్పించలేదనుకోండి, రేపొద్దున చిన్న కష్టం వచ్చినా మేనేజ్ చేసుకోలేరు. అంటే వాళ్ళ వల్ల కాదు అది ఎలా చేయాలో. కాబట్టి అవి కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. మరి అవన్నీ తెలియకుండా పెంచాడు కదా బుద్ధుడు వాళ్ళ నాన్న. కాబట్టి ఆ చావు చూడగానే ఎక్కడో తెలియనటువంటి మరి దుఃఖం కలిగిందట ఈ బుద్ధుడికి. కాబట్టి ఈ జీవిత చరిత్ర అనేది ఇలా ఉంది బుద్ధుడిది. బోధి వృక్షం కింద మరి ఆయనకు జ్ఞానోదయం అయింది.
దేశ వ్యాప్తంగా ఈ మరి బుద్ధ మతం అనేది అలా ప్రచారంలోకి వచ్చింది. అశోక చక్రవర్తి ఆయన అనుసరించారంటే చూడండి, అంతటి రాజు కూడా ఆయన బోధనలు విన్నాడంటే ఎంత మహత్తరమైనటువంటి వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత అంటే ఎటువంటి వ్యక్తినైనా ఈయన మార్చేయగలడు. ఈయన బోధనలతోటి శాంతి ప్రబోధం అన్నమాట. అంటే మంచి మార్గంలో మార్చగలడు, అది బుద్ధుడి గొప్పతనం. కాబట్టి ఈ దేశ వ్యాప్తంగా కూడా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ ముద్దు బిడ్డ ఎవరు? సిద్ధార్థ గౌతముడు. అటువంటి ఉత్తముడు మనకు కూడా కలగాలని, మన ఇంట్లో కూడా మన చుట్టుపక్కలలో కూడా అటువంటి కొడుకు కలగాలని ఆశిస్తూ నేను మీ అంతమా లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.